మాధవరెడ్డి మీరేం చేస్తారు? అంటే ఈ యొక్క ఈ సైబర్ నేరాల నుంచి మమ్మల్ని మేము కాపాడుకోవాలంటే మీరు మాకు ఏ విధంగా సహాయపడతారు? ఇక్కడ విషయం ఏంటంటే మీరు అంటే మీరు ఒక్కరే కాదు కదా, మీ కుటుంబము, మీ సంస్థ. మీ సంస్థ అంటే అది విద్యాలయాలు అయితే విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, అట్లనే ఏదైనా కంపెనీస్ లైక్ ఆర్టీసీ అనుకో ఎంప్లాయీస్, లేకపోతే రైల్వేస్ అయితే ఎంప్లాయీస్, ఎవరైనా కానీ ప్రతి ఒక్కరు తమ సంస్థలో ఉన్న వాళ్ళకి దీని మీద అవగాహన కల్పించాలి. ఆన్లైన్ ద్వారా కానీ ఆఫ్లైన్ ద్వారా కానీ మేము వీలైనప్పుడు కల్పించడానికి రెడీగా ఉన్నాము. ఖచ్చితంగా మీకోసం మీరు ముందుకు వస్తేనే అది వీలయ్యేది, అంతేగాని మేమంతకు మేము వస్తే వీలు కాదు. సో ఇప్పుడు ఏదైనా స్కూల్లో పిల్లలకు అవగాహన కలిగించాలి, ఏదైనా సంస్థలో పిల్లలకు అవగాహన కలిగించాలి అంటే మీరు వస్తారా? అగైన్ టైము, డేటు దీన్ని బట్టి ఉంటుంది అన్నట్టు. సో దాన్ని బట్టి మనం ప్లాన్ చేయొచ్చు. అంటే లైక్ ఎగ్జాక్ట్గా మీరు వస్తారంటే రేపు పొద్దున ఫోన్ చేసి రమ్మంటే అట్లా లేదు, ప్రాసెస్ ప్రకారం మీ డేటు మీ టైము కాల్ షీట్ తీసుకొని. ముఖ్యంగా బెస్ట్ ఏంటంటే ముఖ్యంగా స్కూల్స్ విషయంలో పిల్లల తల్లిదండ్రులకి ఈవినింగ్ టైం ఉంచాలి. ఎందుకంటే తల్లిదండ్రులు స్కూల్కు రాలేరు, వచ్చినా అని అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు. సో పిల్లలతో పాటు పిల్లల తల్లిదండ్రులు ఈ సెషన్ అటెండ్ అయినారు అనుకోండి, దే కెన్ సేఫ్ గార్డ్. ఇప్పుడు ఒక 10th క్లాస్ అమ్మాయి ముంబైకి పోయిందంటే తల్లిదండ్రులకు తెలియకపోవడం వల్లనే కదా. అంతే కదా. సో కంపల్సరీ తల్లిదండ్రులు పిల్లలు ఇద్దరు అటెండ్ కావాలి. ఇది ఎట్లుండాలంటే ఒక వాట్సాప్ ఛానల్ ఉంది, ఇండియన్ సైబర్ వారియర్ అని వాట్సాప్ ఛానల్ కొట్టండి. సో దాన్ని ఫాలో అవ్వండి. రెగ్యులర్గా మనం సైబర్ నేరాల గురించి వచ్చే ప్రతి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ దాంట్లో వేస్తుంటాం. సో అంటే ఒకసారి వినడం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఓ రోజు పనులు తోముకుంటాం కదా, ఈ రోజు పొద్దున్న తింటాం, రోజు తింటాం కదా. ఈ సైబర్ నేరాల విషయంలో కూడా కంటిన్యూస్గా అప్డేట్ ఉండాలి. ఇదేదో తెలుసుకున్నాను నాకు వచ్చేసింది అంత సీన్ లేదు. కంపల్సరీ మీరు ఒకసారి తెలుసుకున్నారంటే ఓకే మంచిది. ఇప్పుడు కొత్త నేరం వచ్చింది అనుకో, తెలియాలి కదా. ఓ రకంగా నాకు చెప్పాలంటే ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో విక్టిమ్సే నాకు ఈ నాలెడ్జ్ ఇస్తున్నారు. విక్టిమ్స్ నాకు ఫోన్ చేస్తారు కొత్తగా. పేపర్ రెగ్యులర్ గా చూస్తుంటాను. ఇప్పుడు అమెజాన్ గిఫ్ట్ అనేది నిన్న పేపర్ లో చూసాను. ఇప్పుడు మీ కాల్లో విన్నా నేను, వాడి పేరు మీద ఇంకెవరు లోన్ తీసుకున్నాను మరి తెలియని కూడా తెలియదు. సేమ్ కేసు నేను చెప్తాను. డిఆర్డిఎల్లో నేను చెప్పినాను స్పీచ్. డిఆర్డిఎల్లో స్పీచ్ ఇచ్చిన. డిఆర్డిఎల్ శ్రీరామ్మూర్తి సారు డైరెక్టర్. ఆయన ఆన్ రికార్డ్ సెషన్లో ఎండింగ్లో చెప్పినాడు నేను కూడా సైబర్ విక్టిమ్ని అని చెప్పినాడు. ఎట్లా తెలిసిన, ఆయన పేరు మీద 25 ఫేక్ లోన్స్ ఉన్నాయంట. ఒకసారి లోన్ తీసుకొని పోతే 23 లోన్స్ బ్యాంక్ టు బ్యాంక్ వెళ్ళి నావి కాదని సెటిల్ చేసుకున్నాడు. 2 లోన్స్ అన్అవాయిడబుల్లో పే చేసినాడంట. ఎందుకంటే ఆ పే చేయకుండా డిలే 25. ఆయన చెప్పిన వర్డ్స్ నేను పేరుతో సహా చెప్తున్నాను. నేను ఆయన ఆన్ రికార్డ్ చెప్పినాడు కాబట్టి. సో విషయం ఏంటంటే మీరు రెగ్యులర్గా మీ సిబిల్ స్కోర్ చెక్ చేసుకుంటూ ఉండాలా. సిబిల్ స్కోర్లో రిపోర్ట్ ఉండాలా. మీకు ఏదైనా అట్లా సిబిల్ స్కోర్కి సంబంధించిన ఏదైనా హెల్ప్ కావాలన్నా కూడా మన ఛానల్ ద్వారా చేయించడానికి ఒక టీం తయారు చేస్తున్నాం. సో అట్లా మీరు రెగ్యులర్గా మీ ఇప్పుడు మన ఫిజికల్ హెల్త్ చెకప్ అంటే ఫైనాన్షియల్ హెల్త్ చెకప్ చేసుకుంటున్నారా మీ బ్యాంకులో ఉండాలి. సో ఆబ్వియస్లీ లేకపోతే ఏమవుతుంది, ఇబ్బంది పడతారు. సేమ్ అట్లనే ప్రతిదానికి గూగుల్లో సెర్చ్ చేయకండి. అట్లనే చాట్ జీపీటీ అని ఏదైనా సెర్చ్ చేసుకున్నారనుకోండి, మంచిదే ఇన్ఫర్మేషన్. కాకపోతే మీకు డిస్క్రిప్షన్ ఉండాలి, అది కరెక్టా కాదు. ఎందుకని చెప్తున్నానంటే ఇప్పుడు గూగుల్లో సెర్చ్ చేసినారు, ఫస్ట్ వచ్చిన వెబ్సైట్కి ఫోన్ చేసినారు, అది అన్అఫిషియల్ కాకోకుండా ఏ క్రిమినల్ది అనుకోండి, మరి మీరు క్రిమినల్ చెప్పినట్లు పోతారు, ఇరకపోతారు అంతే. అవును సార్. ఈ మధ్య కొన్ని వచ్చినాయి మీకు చెప్తాను. పార్సిల్ స్కామ్ అంట. అంటే మీ పేరు మీద పార్సిల్ వచ్చింది అనే డబ్బులు వసూలు చేయడం, తర్వాత కుటుంబ సభ్యులు అరెస్ట్ చేస్తాం, డిజిటల్ అది కాకుండా కుటుంబ సభ్యులు అరెస్ట్ చేస్తామని ఇంకో స్కీమ్ అంట. రిచ్ క్విక్ ట్రేడింగ్ అంట. ట్రేడింగ్ ఈజీ వర్క్ ఎర్న్ బిగ్, క్రెడిట్ కార్డ్ స్కామ్, పన్ను వాపసిస్తామని కూడా చేస్తున్నారంట. కేవైసీ గడువు అయిపోయింది, మీరు అర్జెంట్ ఇవ్వకపోతే ఇట్లా. ఏంటి సార్ ఈ మోసాలు? అమ్మాయిలకు వ్యభిచారాల లిస్టులో మీ పేరుంది అంటున్నారంట. అవును. సో మీరు ఏం చేయాల్సిన పని లేదు. ఫస్ట్ ప్యానిక్ కాకండి ఏ విషయం. ప్యానిక్ అయితే మాత్రం ముక్కు మోహన్ చెప్తే నమ్మకండి. మీరు అఫిషియల్ వెబ్సైట్కి వెళ్ళండి, నో ప్రాబ్లం. ఇంకా ఎక్కువ ప్రాబ్లం అంటే లోకల్ పోలీస్ స్టేషన్, ఓకే వాళ్ళు రెస్పాండ్ అవుతారా లేదా అనేది పక్కన పెట్టారు సంగతి. అవును, లోకల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి విషయం చెప్పండి. ఆల్రెడీ వాళ్ళకి ఏదైనా అవైలబుల్ ఇన్ఫర్మేషన్ ఉంటే వాళ్ళు చెప్తారన్నట్టు. దే విల్ షూర్లీ ప్రొటెక్ట్. సేమ్ టైంలో మన లాంటి వాళ్ళని కూడా ఫోన్ చేసి అడగచ్చు. అంతే కదా. అంటే లైక్ ఏంటి, ఎట్లా, హౌ
దిస్ ఇన్ఫర్మేషన్ అని అట్లా అని చెప్పి లక్షలాది కాల్స్ వస్తే మనం అటెండ్ కాలేము కానీ చేయలేం కానీ అంటే ఒక్కటి సార్, దీనికి మీరు ఒక పని చేయొచ్చు, ఒక సొల్యూషన్ నాకు ఇప్పుడు ఆలోచన వస్తుంది. మీరు ఊరూరా లేదంటే మండలానికి ఒక సైబర్ వారియర్ ఎందుకు తయారు చేయకూడదు? ముందుకు వస్తే తయారు చేస్తాం, అవతల ముందుకు రావాలి కదా. ఓకే, ముందుకు వస్తే మనం ఆన్లైన్ ట్రైనింగ్ ఇవ్వచ్చు, ఆఫ్లైన్ ట్రైనింగ్ ఇవ్వచ్చు. యాక్చువల్గా చాలా ఐడియాలు ఉన్నాయి. మనం జిల్లాకు ఒక 500-600 మందిని ట్రైనింగ్ ఇచ్చి, అంటే విలేజ్కి ఒకరిని ఇద్దరిని ఇచ్చి ఆ విలేజ్లో వాళ్ళతో మంచి పనులు చేయవచ్చు. రేపొద్దున వాళ్ళు నాయకులు కూడా అవుతారు కావాలనుకుంటే. అండ్ రేపొద్దున ఏదైనా అవసరం అనుకుంటే మంచి పేరు వస్తుంది, గుర్తింపు వస్తుంది. ముఖ్యంగా సైబర్ నేరాల విషయంలో కానీ, ఆర్టీఏ కానీ, కన్జ్యూమర్ యాక్ట్ ఇలాంటి డిఫరెంట్ సబ్జెక్ట్స్ మీద మనం ఇంక్లూడింగ్ జీరో బడ్జెట్ పాలిటిక్స్తో సహా ట్రైనింగ్ ఇచ్చి ఆ విలేజ్ వాళ్ళను వాళ్ళు కాపాడచ్చు. పూర్వము విలేజ్కి ఒక వ్యక్తి తలారో ఎవరో ఉంటున్నారు, ఏది కాపలా అని. లేకపోతే మనం అప్పుడప్పుడు ఒక 10 ఏళ్ల కింద మీకు గుర్తుందో లేదో గూర్ఖా వాళ్ళు టప్ 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 అని కొడతాను. ఇప్పుడైతే తక్కువ అయిందిలే కానీ. సో అట్లా రేపొద్దున వీళ్ళు సైబర్ వారియర్స్ అయ్యి వాళ్ళ విలేజ్ వాళ్ళని కాపాడచ్చు. ప్రతి విలేజ్కి ఒక 4 వారియర్స్ గా తయారు చేసి ఆ విలేజ్ వాళ్ళని నిజంగానే పెద్ద విలేజెస్ ఒక విలేజ్ కి ఒక్కరిని తయారు చేసిన సార్, అవును, చాలా నేరాలు మనం అరికట్టవచ్చు చెప్పాలంటే. ఈ అవగాహన ద్వారానే వీలవుతాయి, వేరే ఏం లేదు. సో ఆ వాళ్ళు కూడా విలేజ్ ఎవరైతే వారియర్స్ ఉంటారో వాళ్ళు, నేను చెప్తే కదా ఇండియన్ సైబర్ వారియర్ అని వాట్సాప్ ఛానల్ ఉంటుంది, దాంట్లో ఫాలో అవుతూ ఎప్పటికప్పుడు తెలుసుకుంటుండాలి. కొత్త వ్యవస్థని అందరికీ చెప్తుండాలి, వాళ్ళ విలేజ్ లో ఉండే వాళ్ళందరినీ ఫాలో అవుతున్నాం చెప్పాలి. లేకపోతే ఎంతమందిని ఆ ఛానల్ ఫాలో అయ్యేటట్లు చేయాలి. ఒకవేళ వాళ్ళు చెప్పకపోయినా కనీసం ఇక్కడ నుంచి తెలుసుకుంటారు. ఇంకొకటి, సైబర్ నేరాల బారిన పడ్డారు, వాళ్ళని బయటపడించే అవకాశం ఉంటుందా? ఇక్కడ డబ్బులు ఆల్రెడీ బ్యాంకులో ఉంటే మనము దాన్ని ఏమంటారు, బ్యాంకులో ఉంటే ఆ డబ్బులను ఫ్రీజ్ చేయించగలుగుతాం. ఓకే, లేదు వెళ్ళిపోయినాయి మనం ఏం చేయలేం, లేదు వాళ్ళు భయపడిస్తున్నారు, అక్కడి నుంచి మనం కాపాడచ్చు. సో ఇక్కడ విషయం ఏంటంటే ఆ స్టేట్ ఆఫ్ కేసుని బట్టి ఉంటుంది. పోయిన డబ్బులు రావాలంటే త్రూ సిస్టమ్ ద్వారానే రావాలి. ఓకే, సిస్టమ్ ద్వారా ఎలా అనేది మనం గైడ్ చేయొచ్చు. సేమ్ టైంలో ఫర్దర్ డ్యామేజ్ లేకుండా చేయొచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అందుకోసం మిమ్మల్ని కాల్ చేయొచ్చా? చేయొచ్చు. మీరు ఎట్లా హెల్ప్ చేస్తారు? అదే మనం కేసు టు కేసును బట్టి చెప్పొచ్చు. బట్ ఏదైనా కానీ పోయిన డబ్బులు అయితే రావు, సాధ్యమైనది. ఇన్ కేస్ ఫ్రీజ్ అయింటే మాత్రం త్రూ లీగల్ సిస్టమ్ ద్వారా తెప్పించు. దట్స్ ఓకే, మన అకౌంట్ లోనే ఉంటాయి కాబట్టి పర్వాలేదు. మన అకౌంట్లో కాదు, మన అకౌంట్ నుంచి వాళ్ళకి వెళ్ళిపోయి ఉంటాయి. విత్ ఇన్ టైంలో మీరు కంప్లైంట్ చేస్తే ఫ్రీజ్ చేయగలిగితే త్రూ సిస్టమ్ ద్వారానే. సో చాలా మంది చేస్తున్నారు, అంటే అప్పటి వరకు తెలియకోకుండా 1930 చేస్తే చేస్తారన్నమాట. సో వాళ్ళకి తెలియకోకుండానే ఇప్పుడు మనం కాంటాక్ట్ అయినారనుకోండి, సో మనం గైడ్ చేయొచ్చు. ఓకే, సో వెబ్సైట్లో ఫ్రీజ్ చేయించడము, లేకపోతే ఇంకోటి, లేకపోతే వాళ్ళ యూపీఐస్ బ్లాక్ చేయించుకోవడం బ్యాంకుతో, ఇట్లా రకరకాల కేసును బట్టి మనం హెల్ప్ చేయొచ్చు. రైట్. ఇంకొకటి సార్, ఇప్పుడు సైబర్ వారియర్స్ తయారు చేస్తాం సరే, వాళ్ళు కష్టపడి ఒకరోజు సెమినార్కి వస్తారు, మీతో కూర్చుంటారు, 2 రోజులు సెమినార్ చేస్తారు, కూర్చుంటారు. ఈ పనితో పాటు ఉపాధి ఏమన్నా కలుగుతుందా దీని ద్వారా? 100% కలుగుతుంది. ఎట్లా అంటే ఫస్ట్ పాయింట్, వాళ్ళు స్పీకర్స్ అయితే లోకల్ ఉన్న కమ్యూనిటీస్, స్కూల్స్, కాలేజెస్ రెగ్యులర్గా ప్రోగ్రామ్స్ ఇవ్వచ్చు. ఒకటి. సేమ్ టైంలో మనం ఏం చేయొచ్చునంటే, ఇది ఏంటంటే పోస్ట్ మార్టం టైప్లో ఉంటుంది కేసు ఎక్కువ. ఇది ముందుగానే అవేర్నెస్ అయితే ఎవరు వినరు. సో వాళ్ళు ఎప్పుడైతే ప్రజలతో మంచిగా సంబంధాలు పెట్టుకుంటారో, రేపొద్దున మనము రకరకాల ప్రోడక్ట్స్, వాళ్ళకి ప్రజలకు అవసరమైన రకరకాల ప్రోడక్ట్స్, అది లోన్స్ కావచ్చు, సివిల్ కావచ్చు, టూరిజం కావచ్చు, లేకపోతే చెస్ కావచ్చు, ఇట్లా రకరకాల ప్రోడక్ట్స్ను వాళ్ళ ద్వారా ప్రజలకు అందజేయచ్చు. అట్లా కూడా ఇన్కమ్ వస్తుంది. సో నెలకు ఒక 10,000 నుంచి 50,000 లక్ష రూపాయల వరకు కూడా సంపాదించుకోవచ్చు. సెషన్స్ ద్వారా సంపాదించుకోవచ్చు, ఇట్లా ప్రోడక్ట్స్ సేల్ ద్వారా సంపాదించుకోవచ్చు. వాళ్ళకి అంటే డిఫరెంట్ వేస్. దే కెన్ బి పబ్లిక్ లో ఉంటారు, జనంతో కమ్యూనికేషన్, ఒక ట్రస్టెడ్ లింక్ ఏర్పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక విన్టెక్ కంప్యూటర్స్ అని ఒక కంప్యూటర్స్ ఉంది. సో వాళ్ళు నెలకు ఒక 50 పీసీలు అమ్ముతున్నారు. సైబర్ క్రైమ్స్ వాళ్ళది ఏమైందంటే ఒక 20 పీసీలు రిటర్న్ అవుతున్నాయి. క్యాష్ ఆన్ డెలివరీ అడుగుతారు, అడ్వాన్స్ పే చేయమంటే చేయరు. ఎందుకంటే అడ్వాన్స్ పే చేస్తే ఇస్తాడో లేదో తెలియదు. క్యాష్ ఆన్ డెలివరీ ఇస్తే హై వాల్యూ కాబట్టి తీసుకుంటాడో లేదో తెలియదు, తీసుకుంటాడో లేదో తెలియదు, ఇంట్లో ఉండడం లేదు తెలియదు, ఊరు వెళ్ళడం తెలియదు. అవన్నీ పక్కన పెడితే ఈ బుద్ధి రేపు ఈ ఫ్రాంక్ వీడియోస్ చేసుకుంటూ వాడే ప్యాక్ చేసి, వాడే నేను ఏదో బుక్ చేసినాను, పీచు మిఠాయి వచ్చిందని చూపిస్తాడు. అది అబద్ధం అని వానికి తెలుసు, కానీ ఆ వీడియో చూస్తున్న వాళ్ళకి ఏంది, అరే మనం క్యాష్ ఆన్ డెలివరీ పంపిస్తే ఖచ్చితంగా మోసపోయే అవకాశం ఉంది. సో అట్లా చాలా మంది
క్యాష్ ఆన్ డెలివరీ పెట్టాలంటే చాలా ఇబ్బంది పడుతున్నాం. అవును. సో మమ్మల్ని అప్రోచ్ అయితే మేమేం చేసినామంటే ఇట్లా ఆఫ్లైన్ కనెక్ట్ చేసినాం చాలామందిని. సో వాళ్ళు స్టేటస్లు పెట్టుకుంటున్నారు, వాళ్ళు పీసీలు అమ్ముకుంటున్నారు, వాళ్ళకి కమిషన్లు వస్తున్నాయి. ఓకే, అట్లా ఉపాధి కూడా కల్పించవచ్చు. వండర్ఫుల్. సి అదే వాట్సాప్ ద్వారా మోసపోతున్నారు, అదే వాట్సాప్ ద్వారా కోట్లు సంపాదిస్తున్నారు, ఇదే యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదిస్తున్నారు, ఇది యూట్యూబ్ ద్వారా మోసపోతున్నారు. సో ఈ సోషల్ మీడియా అనేది కత్తి లాంటిది, రెండు పక్కల పదునున్న కత్తి.